అమ్మా నాన్నలు నాగలక్ష్మి అని పేరు పెట్టిన ఈ అమ్మాయిని జనాలెందుకు శబరిమాతగా పిలుస్తూ ఏకంగా గుడినే కట్టేశారు? చరిత్ర ఊరికే పుట్టదంటారు. మెదక్ జిల్లాలో మొదలైన నాగలక్ష్మి అనే అమ్మాయి ప్రయాణం తాడోయి మండలంలో శబరిమాతగా ప్రజల మనసుల్లో చరిత్రలు ప్రత్యేకమైన పవిత్ర స్థానంగా మారింది. నాగలక్ష్మి అని పిలవడానికి కూడా ఒక కథ ఉందంట కదా, నిజమేనా? అవును, మెదక్ జిల్లాలోని తొకిట గ్రామంలో జన్మించిన మల్కయ్య వీరమాంబ దంపతుల 8వ సంతానమే ఈ నాగలక్ష్మి. తనకి 21వ రోజు బారసాల చేస్తుండగా తల్లిదండ్రులు నిశ్చయించుకున్న పేరు లక్ష్మి. ఆ పేరు పలకబోతుండగా ఇంట్లోకి నాగుపాము వచ్చింది. దాన్ని చూసిన ఆ తల్లిదండ్రులకు ఒక ఋషి చెప్పింది గుర్తుకొచ్చింది. నాగదేవత పేరు మీద నామకరణం చేయండి అని. అప్పుడు ఆ దంపతులు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. మరి తను తన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నాగలక్ష్మికి 12వ ఏట తమ తల్లిదండ్రులు వివాహం చేస్తామని చెప్పారు. కానీ నాగలక్ష్మికి వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. దాని కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది నాగలక్ష్మి. అవునా? అయితే తర్వాత తన జీవిత శైలి ఎలా కొనసాగింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నాగలక్ష్మి మెదక్ జిల్లాలోని ఏడుపైలు వనదుర్గమాత గుడి వెనకాల కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూ కాలాన్ని గడిపింది. అమ్మకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. రాముడిని శివుడిని ఎక్కువ ఆరాధిస్తుండేది. అమ్మకు భజన అంటే చాలా ఇష్టం. ఎక్కడ భజన జరిగినా అక్కడికి వెళ్ళి భజనలో భక్తి పాటలు మంచి మాటలు బోధించేది. అదే భక్తితో